లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ దినము ఆదివారపు దినం రోజున మీకు అందరికి కూడా మరి ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, ఖచ్చితంగా మనం ఆరాధనలో పాలు పొందాలి. ఉదయపు కాలపు మొదటి ఆరాధన మొదలుకొని సాయంకాలపు ఆరాధన వరకు ఎక్కడ ఆరాధన జరిగినా కూడా మీరు అటెండ్ అవ్వాలి. చూడండి, మనకేదన్నా ఒక సండే రోజు ఈ చోట చికెన్ దొరకలేదు, మటన్ దొరకలేదు అంటే మనం ఇంకో షాప్‌కి వెళ్ళైనా మంచిదే కానీ తెచ్చుకొని వండుకొని తింటాం. ఖచ్చితంగా మనం మన ఊర్లో దొరకకపోతే పక్క ఊరికి వెళ్ళైనా సరే మనం మటన్, చికెన్ తెచ్చుకొని వండుకొని తింటాం. అంతకంటే ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధి. మరి హాలిడే ఉన్న రోజున మేము ఎంజాయ్ చేయాలి కదండీ! చక్కగా వండుకొని తినాలి, కుటుంబంతో ఉండాలి అని నీకు ఆశగా ఉంటే మొదటిగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఆరాధించి, వాక్యము ధ్యానించి, చక్కగా ప్రశాంతంగా లోకాన్ని మర్చిపోయి కొంత సమయం దేవునికిచ్చి ఆ తర్వాత వచ్చి నీ కుటుంబంతో సంతోష సమాధానాలతో, ఆహారంతో, సంతృప్తితో నువ్వు ఉండొచ్చు. కానీ ఆదివారం ఎక్కడ ఉన్నా, ఏ సిటీలో, ఏ పల్లెటూరులో ఎక్కడ ఉన్నా, ప్రయాణం నిమిత్తం వెళ్ళినా, ఏదైనా పని నిమిత్తం వెళ్ళినా అక్కడున్న చర్చిలో అటెండ్ అవ్వాలి. నీ స్థానిక సంఘాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఆదివారం కోసమై మరి అద్భుతమైన సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడండి. ఆయన మనతో మాట్లాడిన ఆశపడుతున్నాడు కాబట్టి ఆదివారం మనం ప్రాముఖ్యతగా ఎంచాలి. ఈరోజు కావాల్సినటువంటి అద్భుతమైన వాక్య సందేశం చూద్దాం. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో సహవాసాలు ఉన్నాయి కదండి. అనేక సహవాసాలు మనల్ని పిలుస్తూ ఉంటాయి. మరి వయసును బట్టి తేడాలు కలుగుతూ ఉంటాయి. వయసు పెరిగిన వారికైతే తెలుసు, గొప్ప వయసు ఉన్న వారికి, ఎక్కువ వయసు పెరిగిన వారికి, కనీసం 40, 50 ఉన్న వారికి తెలుసు ఏ సహవాసాలు ఎలా పిలుస్తాయి, ఎందుకోసం పిలుస్తాయని బాగా తెలుసు. ఆ సహవాసాల్లో మోసం ఎంత ఉన్నదో, మరి లాభం ఎంత ఉన్నదో తెలుసు. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, లోకంలో అనేక సహవాసాలు చేసి నువ్వు అలసిపోయావేమో, ఓడిపోయావేమో, పదే పదే ఇక మోసం చేయనని చెప్పిన వారు తిరిగి మోసం చేసిన మోసపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు కదా, ప్రభువైన యేసుక్రీస్తు సహవాసం చూడండి, మన ప్రభువైన క్రీస్తు అను తన కుమారుని సహవాసానికి ఎవరు పిలిచారంటే తండ్రి పిలిచాడు. తండ్రి ఎప్పుడు కూడా మనకు మేలైనదే చేస్తారు. పరలోకపు తండ్రి ఎప్పుడైనా ఈ లోకపు తండ్రి కంటే ఎక్కువ మేలైనది చేస్తాడు. ఈ లోకంలో సహవాసం చాలా ప్రాముఖ్యమైనదండి. కొంతమందికి అసలు స్నేహితులే ఉండరు, అది కూడా ఒక ప్రమాదకరమే. స్నేహితులు ఉండాలి, ఆత్మీయులు ఉండాలి, సలహాలు ఇచ్చేవారు ఉండాలి. ఒంటరిగా చాలాసార్లు డిప్రెషన్లో ఉన్నప్పుడు మరి స్నేహితులే కదండి ఆదరిస్తారు. స్నేహం లేకపోవడము కూడా ఒక తప్పే. మరి అధికమైన స్నేహం కలిగి ఉండడం కూడా ఒక తప్పే. అధికమైన చెలికాన్లు కలవాడు చెడిపోతాడని సామెతల గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది. ఏది కానీ మరి మితముగా ఉండాలి, అతిగా ఏది కూడా ఉండకూడదు. సహవాస విషయానికి వస్తే నువ్వు సంఘ సభ్యులతో సహవాసం చేయాలి. వాళ్ళు ఎలాంటి వారైనా, పేదవారైనా, డబ్బు లేని వారైనా, బంగ్లాలు లేని వారైనా, మరి సంఘ సహవాసంలో నువ్వు సహవాసం చేయాలి. ఎందుకంటే మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుంటాం, ఒకరినొకరు ప్రేమించుకుంటాం. మరి స్వార్థము లేని ప్రేమతో, యేసు ప్రేమతో మనం ప్రేమించుకుంటాం. కాబట్టి సహవాసాన్ని మరవకూడదు. ఒక ఆదివారం మాత్రమే సహవాసము కాదు, ప్రతిరోజు సహవాసం చేయాలి. బైబిల్ స్టడీ విషయంలో సహవాసం చేయాలి. అనుమానాల సందేహాల విషయంలో సహవాసం చేయాలి. అంతే కదా, ఆత్మీయ జీవితంలో ఏదైనా అడ్డంకులు వచ్చినప్పుడు సహవాసంలో కలిసి మనం ఎదుర్కోవాలి. కాబట్టి ఈరోజు దేవుని వాక్య సందేశం ఏం సెలవిస్తుందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. యోబుకు మించిన కష్టాలు, శ్రమలైతే మనకెవరికి రాలేదు. అలాంటి శ్రమ వచ్చినా మనం తట్టుకోలేము. కానీ యోబే సెలవిస్తున్నాడు, దేవుడు సహవాసాన్ని పిలిచిన వాడు, ఆయన సహవాసం నమ్మదగినది, ఆయన సహవాసం ఎంతైనా నమ్మదగినది, మనం అంతం వరకు కూడా నమ్మదగినది. కాబట్టి మేలు చేయి దేవుని వైపు మనం సహవాసం చేద్దాం. అలాంటి కృపా భాగ్యం దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తిగల ప్రభువ, ఉదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలైతే నమ్ముచున్నారో నాయన, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సహవాసాన్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని. తండ్రి, మీరు నమ్మదగిన వారే ఉంచున్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మే భాగ్యం దయచేయండి. అవును తండ్రి, లోక స్నేహాలు ఉండవచ్చు, సహవాసాలు ఉండవచ్చు, కానీ తండ్రి ఇచ్చిన సహవాసం గొప్ప సహవాసం. అది క్రీస్తు ఆదరించువాడు, ధైర్యం ఇచ్చువాడు, సహవాసములో సలహాలు ఇచ్చేవాడు, పరిశుద్ధాత్ముడే ఆదరణకర్త ఉంచున్నాడు. కాబట్టి ఈరోజు ఈ ఆదివారపు దినం రోజున ఎంతమంది బిడ్డలు ధ్యానిస్తున్నారో, ప్రార్థిస్తున్నారో, వారందరూ ఆశ కలిగి ఉంటున్నారు. వారి ప్రాణాలను తృప్తిపరచండి. నీ సహవాసం మేలని మేము ఏంచి నీతో సహవాసం చేసే భాగ్యం దయచేయమని ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డల్ని ప్రభువా
అది వివాహ దినోత్సవం జరుపుకుంటున్న బిడ్డల్ని దీవించి ఆశ్రయించి వివాహ సంబంధాలు ప్రయాణములు అయ్యా తన హాస్పిటల్లో ఉన్నవారు తన స్వస్థ పొందుకొని ఇంటికి రావాలి, వారింటికి వారు చేరాలి తండ్రి స్తోత్రం. అదే ప్రతి పనిలో విజయం కలగాలి, సాతాను అడ్డంకులు తొలిగిపోవాలి. బిడ్డల జీవితంలో చాలామంది మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు, ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోవాలి, నష్టం తొలిగిపోవాలి. ఆ రీతి కుటుంబాలంటే పరిచర్య అంతటి బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించమని, నూతనంగా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.